అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే దాదాపు 70 నుంచి 80% మంది చాలామంది కార్మికులు ఉన్నారు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే అక్కడ జరగరానిది ఏమైనా జరిగినా సరే పనిచేసే చోట కానీ రోడ్డు ప్రమాదంలో కానీ ఇతరత్ర కారణాల వల్ల గల్ఫ్ దేశాలలో భారతీయులు మరణిస్తే వాళ్ళ యొక్క మృతదేహాలను ఇండియాకు తీసుకురావడానికి కష్టమవుతుందని చెప్పి దీనికి సంబంధించి బహ్రెయిన్లోని సామాజిక సేవకుడు డివి శివకుమార్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, బహ్రెయిన్లో మనం చూసుకుంటే ఎవరైనా భారతీయులు చనిపోతే బహ్రెయిన్లోని శివాలయంలోని ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటిక అనేది ఒకటి ఉంది. ఏదైనా ఇతర కారణాల వల్ల మృతదేహాన్ని ఇండియాకు పంపించలేకపోతే బహ్రెయిన్లోని డివి శివకుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం, అలాగే ఏ సాంప్రదాయాల ప్రకారం అయితే ఆ సాంప్రదాయాల ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ దాన సంస్కారాలు చేసిన తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు మనం చూసుకుంటే మనుషులను అయితే ఖననం చేస్తున్నారు, అలాగే అంత్యక్రియలు చేస్తున్నారు. అలాగే ఇతర గల్ఫ్ దేశాలు లేని సౌలభ్యం మనం చూసుకుంటే బహ్రెయిన్ ప్రభుత్వం అయితే భారతీయులు కల్పించింది. ఇప్పుడు దాన సంస్కారం చేసిన తర్వాత అస్థికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అస్థికలు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు మనం చూసుకుంటే బహ్రెయిన్ ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇస్తుందని చెప్పి, దీంతో ఎవరైనా బహ్రెయిన్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఆ యొక్క అస్థికలు తీసుకుని పోయి ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వడం చాలా అరుదని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఎందుకంటే భారతీయులు ఒక ప్రయాణం అంటేనే ఒక శుభం అయితే భావిస్తారు. ఎందుకంటే ఇతర పనుల వల్ల వెళ్ళేవారు ఉంటారు కాబట్టి అలా వెళ్ళేవారు చాలామంది ఈ యొక్క అస్థికలను తీసుకుపోవడం లేదని చెప్పి మానవ సేవయ మాధవ సేవ అని చెప్పి చాలామంది మర్చిపోతూ ఉన్నారు. బహ్రెయిన్ ప్రభుత్వం హిందూ సంప్రదాయాల ప్రకారం ఇక్కడ ఖననం చేసిన తర్వాత అస్థికలు ఇండియాకు వెళ్లేందుకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తూ ఉంది. ఇతర గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే ఈ యొక్క సౌలభ్యం లేదు. బహ్రెయిన్లో శివాలయం ఉంది. ఈ యొక్క శివాలయం ఆధ్వర్యంలో ఎవరైనా బహ్రెయిన్లో హిందువులు మరణిస్తే హిందువుల సాంప్రదాయాల ప్రకారం ఖననం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. ఇప్పటికే చాలామంది అనాథ శవాలను కూడా ఆయన ఖననం చేయడం జరిగింది. ఇలా సామాజిక బాధ్యతతో సేవలు చేస్తున్న డివి శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ రావాలని చెప్పి, ఎందుకంటే కువైట్ మరియు ఇతర దేశాలలో చాలామంది భారతీయులు చనిపోయిన తర్వాత చివరి చూపు కోసం కుటుంబాలు ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాయి. అలాగే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క ఇబ్బందులు లేకుండా చనిపోయిన తర్వాత అతని మీద ఎటువంటి కేసులు ఉన్నా లేకపోయినా ఇండియాకు చేర్చే విధంగా ఒక కొత్త చట్టం రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.